ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్. ఎవరికి కావాల్సింది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆరాధన నెగ్లెక్ట్ చేయకండి. వాక్యము దేవుడు మీతో మాట్లాడేది. ఆరాధన మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం, ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తాం, ఆయనను మహిమపరిచి గణపరుస్తాము. ఇది చాలా అవసరము. ఎందుకంటే ఆరాధించేటప్పుడు దేవుడు ఏదో పెద్దోడైపోడు, కానీ దేవునికి దగ్గరగా మీరు చేస్తారు. లేకపోతే ఆయన మీ మీద ఆసీనుడు అయినప్పుడు ఆయన సన్నిధి, ఆయన తేజస్సు, ఆయన అభిషేకం మీ పైన బలం, ఆయన జ్ఞానం. పాటల ఆరాధన కాదు, పాటల్లో లేకపోతే ఆరాధన పాటల పూర్వకంగా కూడా చేస్తాము, ప్రార్థన పూర్వకంగా చూస్తాము. అడోరేషన్, ఇది మన మాట కాదు కదా, మన పూజ చేయము కదా. పూజ అన్న మాటకి అర్థం ఏంటంటే అడోరేషన్ అంటే ఆయన ఏమై ఉన్నాడో పొగుడుతాం. కీర్తనలో చూసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో పొగుడుతాం, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఘనపరుస్తాం, ఆయన ఎంత గొప్పవాడో తెలియజేస్తామో, మనము నమ్మేది తెలియజేస్తాం. మనం తెలియజేస్తామంటే ఆయన ఏం మారిపోడు, కానీ మనలో విశ్వాసం పెరుగుతుంది. మనలో విశ్వాసం కనబరచబడినప్పుడు దేవుని కార్యాలు నిశ్చయంగా జరుగుతాం చూస్తామండి. కాబట్టి ఆరాధన మిస్ అవ్వద్దు, ప్రార్థన మిస్ అవ్వద్దు. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో దేవుడు మనతో పరాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో ఒక ప్రార్థన. దేవా ఇదిగోనయ్యా,